ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మాజీ ప్రధాని తెలుగు బిడ్డ పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించింది. పివికి భారతరత్న ఇవ్వాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉంది. కేంద్రం దీనికి ఇప్పుడు ఆమోదం తెలిపింది. తెలుగు బిడ్డకు భారతరత్న అవార్డు పురస్కారం వరించడం పట్ల తెలుగు ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ ప్రధాని తెలుగు ప్రజల ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు జాతి ఆణిముత్యం, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని పివి నరసింహారావును భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న ఎకానమీని తిరిగి పట్టాలెక్కించిన నిరంతర సంస్కరణశీలి, బహుముఖ ప్రజ్ఞావంతుడిగా పివి నరసింహారావు దేశ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్నారు. నమ్మిన వాదానికి కట్టుబడి తన వ్యక్తిత్వాన్ని, విజ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుని ఎదిగిన ధీశాలిగా ఆయన పేరుగాంచారు. భారతదేశ ఆర్థిక ప్రగతి దూసుకుపోయేలా అనేక విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు ప్రాణం పోసిన ఆద్యుడు పివి. పదవుల కోసం పాకులాడకుండా పదవులే తన పాదాక్రాంతం అయ్యేటట్టు సమున్నత వ్యక్తిత్వంతో జీవించిన గొప్ప రాజనీతిజ్ఞుడు ఆయన. పివికి భారతరత్న రావడంపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. పివి నరసింహారావు మన దేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 మధ్య కాలంలో పనిచేశారు. 1991 జూన్లో ఆయన ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించినప్పటికీ భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. ఒకనాడు ఆహార పదార్థాలు దిగుమతిదారుగా అట్టుడుగున్న ఉన్న భారత్ అంతర్జాతీయ సమాజానికి పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే దేశంగా ఆవిర్భవించింది. అలాగే విద్యాశాఖను మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చడం, జైళ్ల శాఖలో సంస్కరణలు, నవోదయ పాఠశాలల ఏర్పాటు, గురుకుల విద్యకు నాంది వంటి పలు సంస్కరణలను ఆయన తీసుకువచ్చారు. భావి సవాళ్లను ధీటుగా ఎదుర్కొని భారతావని అభివృద్ధికి నిరంతరం పాటుపడ్డారు. భారతరత్న పివి నరసింహారావు, భారతరత్న పివి, భారతరత్న నరసింహారావు, భారతరత్న ముద్దు బిడ్డ, భారతరత్న ముద్దు బిడ్డ, భారతరత్న ముద్దు బిడ్డ, భారతరత్న ముద్దు బిడ్డ. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతేకాదు బాబ్రీ మసీదు కూల్చివేత లాంటి కొన్ని సంఘటనలు కూడా ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే జరిగాయి. అయితే పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే పివికి భారతరత్న రావాలన్న తెలుగు ప్రజలు ఎన్నో ఏళ్ల కల ఇన్నేళ్లకు కార్యరూపం దాల్చడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పివితో పాటు మరో మాజీ ప్రధాని హరిచరణ్ సింగ్ తో పాటు హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ సైతం భారతరత్న ప్రకటించారు. చాలా హ్యాపీ మూమెంట్ ఇది. ఒక చారిత్రాత్మక రోజు ఇవాళ. ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతోని లిఖించదగ్గ మంచి రోజు ఇది. తెలంగాణ గడ్డ మీద కొట్టిన మన తొలి తెలుగు ప్రధాని కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అనౌన్స్ చేయడం అనేది చాలా చాలా సంతోషించే రోజు ఈరోజు. దేశ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
ఇప్పుడు భారతరత్న విలువ ఎక్కువైపోయిందేమో పివి గారికి ఇచ్చి అని నేను అనుకుంటాను. తొలి తెలుగు ప్రధాని మన తెలంగాణ నుంచి మొట్టమొదటిసారి, దక్షిణాది నుంచి అప్పటిదాకా ప్రధానినే లేరు మనకు. ఏవైనా ఉత్తరాది వాళ్లే ప్రధానులు, కానీ ఒక తెలుగు వారు కూడా ఒక దక్షిణాది నుంచి కూడా ప్రధానులు కావచ్చు అనే ఒక ఆదర్శప్రాయమైన గొప్ప వ్యక్తి. ఊరికే అలా అవడం, అలా తన టర్మ్ అయిపోయినాక వెళ్ళిపోవడం అని కాకుండా ప్రపంచంలోనే జ్ఞాపకం ఉంచుకునేటువంటి గొప్ప సంస్కరణలు చేశారు ఆయన టైంలో. మీరందరూ కూడా చిన్నపిల్లలు అనుకుంటారు, ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా వయసు రీత్యా 1992, 91 అది చూసుకోండి. 91, 92లో దేశ పరిస్థితి ఎలా ఉండేది, ఎటువంటి స్థితిలో ఉండేది, ఎటువంటి ప్రమాదపు అంచులో ఉండేది అనే సంగతి కాస్త చరిత్ర పుటల్లో చూడండి. కానీ తనను ప్రధాని చేసినప్పుడు ఎటువంటి భయం లేకుండా, ఎవరికి కూడాను మొహమాటం లేకుండా, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకా ఎవరో మొహమాటం నేను చేస్తే ఏమనుకుంటారో అనే ఎటువంటి విచారం లేకుండా ప్రజల క్షేమమే తన జీవితం. ఈ ఏజ్లో నన్ను ప్రధాని చేసిండ్రు అని అంటే ప్రజలకు ఏదో చెయ్యాలి అని ఒక గొప్ప తీవ్రమైన కాంక్షతో, ప్రజలే ఫస్ట్ ప్రయారిటీ, ఇంకేమీ లేదు. అది కూడా వచ్చిన ప్రాబ్లమ్ని టెంపరీ సొల్యూషన్స్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్స్. పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఆయన టర్మ్ కోసమే కాదు, తరతరాలకి సరిపోయేటువంటి సంస్కరణలు ఏ శాఖలోనైనా సరే, హెచ్ఆర్డీ కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, విదేశీంగ విధానం కావచ్చు, ఇలాంటి అనేక విషయాలను మీరు ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే చాలు, మీకు 2-3 రోజులు సరిపోతుంది చదవటానికే. అలాంటి సంస్కరణలు చేసిన సంస్కరణల ఆద్యుడు శ్రీ పివి నరసింహారావు గారికి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న దానికి ఇవ్వడం అనేది మనం తెలంగాణ ప్రజలందరం చాలా సంతోషిస్తున్నారు.